सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సన్నిధానంలో ఆచార్య కళ భరద్వాజ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈరోజు దావాదిగుంట గ్రామంలో మరో నందదీపంలోని విషయాల్ని మనం వివరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. నందదీపము, మరో నందదీపము అంటే ఒకే దీపం. ఆ దీపం జ్ఞానానికి వెలుగు, జ్ఞానానికి గుర్తు. అదే జ్ఞానం మరో దీపంలో ప్రవేశించింది, అంటే మరోది వెలిగించుకున్నారు. దీపము మరో నందదీపం. దీపం ఏ విధంగా అయితే జ్ఞానాన్ని పంచిందో, శ్రీలో సాయినాథుడు ఏ విధంగా అయితే పండితులకి, పామరులకి, చదువుకున్న వారికి, చదువు లేని వారికి, సామాన్యులకి ఏ విధంగా అయితే జ్ఞానాన్ని పంచారో తన లీలల ద్వారా, తన బోధన ద్వారా, అదేవిధంగానే భరద్వాజ మాస్టర్ గారు 1963 ఫిబ్రవరి 9వ తారీఖున అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న జ్ఞానాన్ని గ్రహించారు. ఆ జ్ఞానాన్ని గ్రహించి అందరికీ పంచారు. ఎక్కడో మహారాష్ట్రలో ఉన్న ఆ దీపం మన ఆంధ్రదేశంలో ప్రవేశించింది. అదే దీపమే మరో నందదీపం. నందదీపం బాబా ఎందుకు అక్కడ స్థాపించారు? నందదీపం బాబా లోతుగా ఒక 5 అడుగులు 6 అడుగులు తవ్వారు. అందులో దీపం పెట్టారు, చుట్టూ పరదాలు పెట్టారు. లెండికి వెళ్ళినప్పుడు ఆ గోతులోకి వెళ్ళి ఆ దీపం దగ్గర ధ్యానం చేశారు. అంటే అది కూడా ఒక ధ్యానంలో ఒక భాగం. మన ఏ రూపము మన మనసులో నిలబడకపోవచ్చు. ఒక రూపం అనుకోండి, అది విష్ణువా, శివుడా, ఇంకోటి కాదు. శివుడు అనుకోండి, పాముని, సోలమ్మని, ఇవన్నీ కనిపిస్తుంటుంది. అలాగే మహావిష్ణువు కావచ్చు, ఇంకోరికి కావచ్చు. ఆకారమును గుర్తు చేసుకోవాలి. దీపాన్ని గుర్తు చేసుకో అవసరం లేదు. దీపం సర్వసాధారణం. దీపం అంటే ఒకే వెలుగే, ఒకే రూపమే. దీపానికి రూపాలు ఎలా ఉంటుంది? అందుకని దీపాన్ని ధ్యానంగా తీసుకోవాలి అన్నమాట. ఆ దీపం అనేది జ్ఞానజ్యోతి. ఆ జ్ఞానజ్యోతి మన 2 కనుమల నడుమ ఉంటుంది. అందుకని దీపాన్ని కూడా ధ్యానానికి సాధనంగా చేసుకునేవారు. కాబట్టి ఇక్కడ బాబా అక్కడ ఏం చెప్పాడు? లోతైన గుంటలో దిగాడు. అంటే ఏంటి? లోతైన మనసులో ప్రవేశించి, అంటే లోతుగా ఆలోచించి, లోచూపుతో వెళ్ళి చూస్తే కానీ మనకి జ్ఞానం అవగతం కాదు. ఇక్కడ లోచూపు అంటే ఈ సృష్టి జగత్తంతా కూడా అశాశ్వతము, దుఃఖమయము, అనాత్మ అని ఎవరైతే దృఢంగా గుర్తించగలుగుతారే అది లోచూపు. ఒకటేమో అశాశ్వతం, రెండోదేమో దుఃఖమయం, మూడోదేమో అనాత్మ. అంటే ఏమిటి? మనం అనాత్మ అంటే ఇదే రూపము అని అనుకుంటుంటాం కదా. ఆ భావన దృఢంగా ఉంచుకోవడము. అనాత్మ అంటే అందరిలో ఒకే భావన ఉంటే ఒకే ఆత్మ అనిపిస్తుంది. వేరే వేరే భావన అనుకుంటున్నాం కదా. ఆ భావన నిరంతరం గుర్తించడమే. అలా లోచూపుతో కూర్చొని ధ్యానం చేసేవారు సాయినాథుడు. అదేంటి? నిరంతరము ఆ దీపం సాయి చూసుకుంటూ, అంటే దీపం జ్ఞానం అనుకున్నాం. ఆ జ్ఞానం యొక్క తత్వాన్ని తను పొందాడు బాబా అని అనుకుంటున్నాం. అదేవిధంగా భరద్వాజ మాస్టర్ గారు 1963 ఫిబ్రవరి 9వ తారీఖున అక్కడికి వెళ్ళి బాబా సమాధి దగ్గర ఆ జ్ఞానజ్యోతిని తనలో ప్రసరింప చేసుకున్నాడు. చేసుకుని ఆ జ్ఞానాన్ని అందరికీ పంచాలి, అందరికీ అందించాలి అనే ఉద్దేశంతోనే ఆయన మరో నందదీపం అయ్యారు. అందుకని మరో నందదీపం వెలిసింది. ఆ దీపకాంతిలో, ఆ జ్ఞాన కిరణాల్లో మనమందరం కూడా దారి చూసుకుని మనం ప్రయాణం సాగిస్తున్నాము. దీపం ఎన్ని చేతులు అడ్డు వచ్చినా కూడా దాని కాంతిని ఆపడే కొద్ది వరకు. సరే, దీప సంగతి పెడదాం. సూర్యుడి యొక్క కిరణాలు ఎన్ని చేతులు అడ్డుపడినా
ఆ కిరణాలు నేలకు తాకుండా మనం ఆపగలమా? అలాగే మాస్టర్ గారి యొక్క తత్వం ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని మబ్బులు వచ్చినా ఆయన యొక్క కిరణాలు నేలను తాకింది, అంటే సత్సంగ రూపంలో ప్రవేశించింది. అన్ని విషయాల్లో కూడా మనకి మార్గదర్శి ఎంతో అవసరం. ఏ విషయంలో కాదు, లౌకికంగా కావచ్చు, పారమార్థికంగా కావచ్చు, ఎవడో మనకు మార్గదర్శి కావాలి. మార్గదర్శి లేని ప్రయాణం అగమ్య గోచరంగా ఉంటుంది. కొత్తడికి వెళ్ళామనుకోండి, ఎవడో కూడా మనకు దారి చెబితే సులభంగా ప్రయాణం సాగించగలం. ఇప్పుడు మనం కొత్త ప్రదేశం వెళ్ళాలంటే ఇప్పుడు మనం ఏం చేస్తుంటున్నాం? ఎవరు మార్గదర్శి లేదు, మనం యూట్యూబ్లో ఫేస్బుక్లో చూసుకుంటున్నాం, గూగుల్లో సెర్చ్ చేసుకుంటున్నాం. ఏ రూట్ వెళ్ళాలి, ఎక్కడ ఉంటుంది, ఎక్కడ సరి అని మనం తెలుసుకొని ముందుగా సన్నాహంతో మన ప్రయాణం అక్కడికి వెళ్తున్నాం కదా. అట్లాగే ప్రతి విషయంలో కూడా మార్గదర్శి అవసరము. అంతేకాకుండా భగవంతుని కృపలేక దారిలో మా వంటి వారిని కలవలేరని భావాన్ని చెప్తున్నాడు. అంటే భగవంతుని కృప ఉంటేనే మహాత్ముల యొక్క సాన్నిధ్యం మనకు లభిస్తుంది. ఇది మాత్రం సత్యము. ఇప్పుడు మనం ఏం భావించాలంటే భగవంతుని కృప ద్వారానే మనకి ఇటువంటి వాతావరణం ఏర్పడింది. అంటే రాని వాళ్ళంటే వాళ్ళ గురించి మనం ఆలోచించకూడదు. వాళ్ళకి భగవంతుని కృప లేదా? కృప ఉంది, ఆ కృపని గ్రహించలేని స్థితిలో ఉన్నారు అంతే. కృప అందరికీ ఉంటుంది. వర్షం సాధారణంగా మామూలుగా అందరి మీద పడుతుంది, కానీ అన్ని చెట్లు అది తీసుకుంటుంది, పుష్పిస్తుంది, కానీ జిల్లేదారులు మాత్రం రాలిపోతుంది అంటారు ఆ వర్షానికి. కాబట్టి ఇక్కడ భగవంతుని కృపలో దోషం లేదు. అక్కడున్న వ్యక్తుల యొక్క ప్రారంభం కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క మనసులో ఉన్న ఆలోచన ప్రభావం కూడా కావచ్చు. అందుకని భగవంతుని కృప వల్లనే మనకి అటువంటి అనుగ్రహం లభిస్తుంది. ఇది బాబా చెప్పిన మాట. ఈ గ్రంథం రాసింది కావలిలో నరసింహాని డాక్టర్ గారు 1988 కార్తీక సప్తమి రోజు ఈ పుస్తకాన్ని ఆవిష్కరింపజేశారు, మధోనంద దీపం అని. అంతకుముందే వీళ్ళకి ఆలోచన వచ్చింది మాస్టర్ గారి గురించి అందరికి తెలపాలని. అంతవరకు మబ్బులు కమ్ముకున్నాయి మాస్టర్ గారి యొక్క దివ్యత్వం. మాస్టర్ గారు దీనికి అనుమతి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఆ జీవితం పరిసమాప్తం చేసుకుంటున్నాము, కావాల్సిన ముందుగా కాస్త నిజస్థితి వాళ్ళకి తెలియజేయాలనే ఉద్దేశమేమో, అది మహాత్ములకే తెలియాలి. మాస్టర్ గారి పరిచయం ఎలా అయ్యింది వీళ్ళకి? కావాల డాక్టర్ గారు ఆయన వివరిస్తున్నాడు. మొట్టమొదటి మాస్టర్ గారి పరిచయం ఒక విచిత్రమే, మహాత్మ దర్శనం కలగానే విచిత్రం. అంతకుముందు వీళ్ళు సత్సంగాలు చేసుకునేవాళ్ళు. అది ఏ సత్సంగా? ఏదో సత్సంగా. ఆ సత్సంగాలు చేసుకుంటున్నప్పుడు మాస్టర్ గారు ఇవాళ బాబా గురించి చెప్తున్న ఉద్దేశంతో మాస్టర్ గారు ఆహ్వానించారు, మీరు కూడా వచ్చి మా సత్సంగానికి మా అక్కడికి వచ్చి ఏదో సత్సంగం చెప్పండి అని. అందుకోసంగా వెళ్ళారు. అంటే అప్పటికి బాబా గురించి వాళ్ళు తెలియదు. ఇప్పుడు అనేక సాంప్రదాయాలు యూసుకోవాలి ఉంటాయి కదా, ఏదో సాంప్రదాయాలు ఉంటాయి కదా, ఆ సాంప్రదాయం సత్సంగం చేసుకునేవారు. ఇప్పుడు పిరమిడ్ చాలా సాంప్రదాయాలు ఉన్నాయి కదా, అటువంటి ఏ సాంప్రదాయం యూసుకోవాలి సాంప్రదాయం అంటే వాళ్ళది. బాబా గురించి అప్పటి వరకు కావాల వాళ్ళకి తెలియదు. అక్కడ మాస్టర్ గారు వస్తేనే బాబా మాస్టర్ గారు తత్వాన్ని పరిచయం చేశారు. చూడండి, తత్వాన్ని తెలపడం వేరే, పరిచయం వేరే. కేవలం మాటలు, పరిచయం అంటే సన్నిహితంగా. అంటే బాబా ఎలా ఉండేవారు, బాబా యొక్క స్థితి ఏమిటి, బాబా ఎందుకు అవతరణ చేశారు, ఒక వ్యక్తి గురించి తెలపడం వేరే, పరిచయం చేయడం వేరే. ఒక వ్యక్తి మంచోడయ్యా అని చెప్పడం వేరే, ఆ వ్యక్తిని తీసుకొచ్చి పరిచయం చేయించడం వేరే. అదేంటి మాస్టర్ గారు చెప్పే విధానం ఏంటంటే సన్నిహితంగా వచ్చి మన దగ్గరకు వచ్చి పరిచయం చేసినట్టుగా ఉంటుంది. అదే పరిచయం చేశారన్నాడు. వారి సమక్షంలో చిరకాలం పరిచయం ఉన్న ఆత్మబంధువుతో ఉన్నట్లుగా మనసు ఆనందంగా ఉండేదట, మనసు శాంతంగా ఉండేదట. ఎవరితో? మాస్టర్ గారితో పరిచయం ఉంటే ఎట్లా ఉందంటే ఎప్పుడో మనకి ఆయనకి సంబంధం ఉన్నట్టుగా భావన కలిగిందట. కారణం వాళ్ళ యొక్క తపశక్తి. అందరి దగ్గర మనకు ఉండాలనిపిస్తుంది.
మనం పరిశ్రమ చేసుకోండి, కొంత ఎక్కువసేపు గడపడిస్తుంది, ఇంకొకరు వాళ్ళు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతారు అనిపిస్తుంటుంది. కారణం వారి యొక్క మన ప్రవర్తన బట్టి ఉంటుంది, వారి యొక్క ఆలోచనలు బట్టి ఉంటుంది. ఆ ఆలోచన ప్రభావం మన మనసుకు తాకుతుంది కాబట్టి ఒక దగ్గర ఇష్టము, ఇంకొక అయిష్టం ఏర్పడుతుంది. ఇంకా భరద్వాజ మహర్షి గారు నిరంతరం సాయితత్వాన్ని తన శరీరంలో అణువణువునందు పొందుపరుచుకున్నారు. మరి ఆ సాయి యొక్క తత్వం, ఆ సాయి యొక్క శాంతి, ఆ సాయి యొక్క శక్తి మాస్టర్ ఉంది కాబట్టి ఆయన సన్నిధిలో కూర్చుంటేనే మనసు ప్రశాంతంగా ఉండేది. తర్వాత వీళ్ళు ఏం చేశారు, కావల్లో చిన్న సత్సంగం, బాబా సత్సంగం ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత మాస్టర్ గారు మాట గురుజీత పరిచయం చేశారు. గురుజీత పారాయణ చేస్తే మహాత్ములు మన ఇంటికి వస్తారు, శ్రద్ధగా పారాయణ చేయగలిగితే. ఆయన చెప్పేటప్పటికీ సరే ఏదో రూపంలో వస్తారు అని బాబా గురుచేతులు ఉంది కదా, ఆ విధంగా పారాయణం మొదలుపెట్టారు. పారాయణ పెడతానే నిర్మలానంద స్వామిని ఒకరు వచ్చారు ఒక పారాయణకి, రెండవ పారాయణకి వ్యాసాశ్రమం నుంచి ఇంకొకరు వచ్చారు, మూడవ పారాయణకి ఇంకొకరు వచ్చారు, సుబ్రహ్మణ్య శాస్త్రి అని ఎవరు అంటే దత్తాత్రేయుడు అన్ని రూపాల్లో ఉంటారు. అంటే గురుచేతుల ప్రాముఖ్యత మొట్టమొదటికి చెప్తున్నాడు ఇక్కడ. అలా వారి మహాత్ముల యొక్క దర్శనం అయిన తర్వాత ఒకసారి వీళ్ళ నాన్నగారికి ఆరోగ్యం సరిగా లేదు. వాళ్ళ నాన్నగారు బాగా సాంప్రదాయ పద్ధతిలో సాధన చేసేవారు. అంటే వాళ్ళు పెద్దవాళ్ళు కదా, వాళ్ళు ఏం చేశారు, ఆయన పుట్టుకతోనే రామభక్తులు. ఎవరు, నరసింహరావు గారి నాన్నగారు. అప్పటికి 30 సంవత్సరాల పైన 30 సంవత్సరాలు సుందరకాండ పారాయణ చేసేవారు. ఎవరు, నరసింహరావు గారు వాళ్ళ నాన్నగారు సుందరకాండ పారాయణ చేసేవారు. మరి రామాయణము సుందరకాండ చేసేవారు. మామూలుగా మనిషి రూపంలో మహాత్మను ఎలా విశ్వసిస్తారు? ఈయన విశ్వసించేవారు కాదు. కానీ మాస్టర్ గారు చూసిన తర్వాత వాళ్ళు భక్తి గౌరవం పెరిగిందట. మాస్టర్ గారు వయసు చాలా చిన్నవారు, వాళ్ళ నాన్నగారు పెద్దవారు. మరి ఎలా భక్తి గౌరవం పెరిగింది అంటే ఇది మాస్టర్ గారి నిజస్థితి మనం అర్థం చేసుకో. ఎందుకంటే ఈయన మరో నంద దీపం అక్కడి నుంచి వెలిగించుకొచ్చాడు. ఆ దీపం శాశ్వతంగా అందరికీ జ్ఞానం సాధిస్తూనే ఉంది. వీళ్ళ నాన్నగారికి జబ్బు, హార్ట్ పేషెంట్, లివర్ ట్రబుల్, కిడ్నీస్ ట్రబుల్, బ్లడ్ వాన్ చేసుకున్నాడు, అన్కాన్షియస్కి వెళ్ళాడు. ఒకరోజు వెళ్ళిన తర్వాత ఇంకా లాభం లేదనుకుంటున్నారు. ఆ రోజు అనుకోకుండానే మాస్టర్ గారు కావలి రావడం జరిగింది. రావడం వచ్చిన తర్వాత వీరింటికి వచ్చాడు. వస్తేనే ఏం భయం లేదు, బాగవుతుంది అని చెప్పి వెళ్ళిపోయారు. వెంటనే లేచి కూర్చున్నాడు. బ్లడ్ వామిటింగ్స్, అపస్మారక స్థితి అయిన తర్వాత 2 గంటల్లోనే ఆయన బాగయ్యాడు. మళ్ళా 3 సార్లు, అలాగే 3 సార్లు కాదు, మళ్ళా కొన్ని నెలలకు అలాగే వచ్చింది. అలాగే నా మాస్టర్ గారు రావడం, ఏదో సందర్భంలో ఆయన లేచి కూర్చోవడం. 3ఓసారి వచ్చింది, అప్పుడు మన మాస్టర్ గారు రావడం. ఇలా పిలిచారా నాలా, అది పారాయణ మహత్యం. ఆ పారాయణ మహత్యమే మాస్టర్ గారు అనుకోకుండా కావలికి రావడం. ఒంగోలు ఎక్కడ, కావాలి ఎక్కడ, ఎందుకు ప్రేరణ కలిగించింది? ఆ పారాయణ మహత్యం. 3ఓసారి వచ్చిన తర్వాత ఇంకా లాభం లేదు, గంట చనిపోతారన్నారు. అని మాట కూడా చెప్పాడు. చాలా సీరియస్గా ఉంది కేసు, లాభం లేదు, కాకపోతే ఈయన కోలుకుంటే గాన్గాపురం వెళ్తారు, మొక్కుని అన్నాడు మాస్టర్ గారు. అని చెప్పేసి వెళ్ళారో లేదో వెంటనే రికవర్ అయిపోయాడు. లేక గాన్పురం వెళ్ళాలి కదా, ఇప్పుడు బాగా అయిపోయాడు. కొంతకాలం తర్వాత నేను తీసుకువెళ్ళాడు ఎలా? అప్పటికే 4 సార్లు స్ట్రోక్ వచ్చింది. 1, 2, 3 4 సార్లు స్ట్రోక్ వచ్చింది. ఎలా తీసుకెళ్ళాలి? అలా వెంటనే మాస్టర్ గారు పేషెంట్ తీసుకెళ్ళాలి, నడవలేడు, బెడ్ మీద తీసుకెళ్ళాలి, మీరు మాతో పాటు రండి. ఎందుకంటే పక్కనుంటే భయం లేకుండా ఉంటారు కదా, ఎందుకంటే 3 సార్లు లేచి కూర్చున్నాడు కదా, మీరు మాతో పాటు కూడా రండి అని ప్రాధేయపడేటికి మాస్టర్ గారు సమ్మతించారట. మాస్టర్ గారికే బిజీ, ఎన్ని పనులు ఆయనకి, ప్రెస్ పని, ఎన్ని పనులు ఉంటుంది, పుస్తకాలు, అవిటికి మాత్రం ఒప్పుకున్నారు.
ఇంకా బస్సులో ప్రయాణం. అది 1988. ఇంకా బస్సులో ప్రయాణం అంటానే ఇంక షిరిడి అంటే ఇంక అందరూ బయలుదేరుతారు కదా, వాళ్ళు వీళ్ళని ఇస్తారు. ఆ బయలుదేరేవాళ్ళు ముస్లిం బతుగా బయలుదేరుతారు. అలా వీళ్ళు షిరిడి బయలుదేరేటప్పటికి వెంటనే వీళ్ళు ఎట్ట కాదంటారు, ఇంకా వాళ్ళ ఎవరు తీసుకుపోలేరు. ఇంకా పెద్ద పిలిచి ఆయన ఒక మాట అన్నాడు, మేము మా నాన్నగారిని తీసుకుపోతున్నాం, ఎప్పుడు ఏం జరుగుతుందో మాకు తెలియదు, మీ మధ్యలో వచ్చేవచ్చు, దానికి సమ్మతి అయితేనే అక్కడ అంతే కదా, లేకపోతే బాధపడతారు కదా అని చెప్పేసి సరే అని మాస్టర్ గారితో పాటు బయలుదేరారు. బయలుదేరిన తర్వాత అలాగే పోతున్నారు, వీళ్ళు గానగాపురానికి పోతూనే ఉన్నారు. దాని ముందేదంటే వీళ్ళు ఒక సాయి సంబంధం పెట్టుకున్నారు కదా, దానికి ఒక స్థలం ఒకరు ఫ్రీగా ఇచ్చారు. ఒక ఆ ఫ్రీగా ఇస్తే అది ఒక శ్మశానం లాంటిది అనుకోండి. అంటే అది ఏంటంటే ఒకరికి ఫ్రీగా ఇచ్చారంటే ఒక తల్లి చనిపోతే ఆ తల్లి అస్థికులు అక్కడే పూడ్చిపెట్టారనమాట. అది ఎప్పుడు జరిగిపోయింది. వాళ్ళ గుర్తు కూడా ఆ స్థలం ఇస్తామన్నారు బాబా గుడికి. ఆ స్థలం ఇస్తారంటే ఎవరు తీసుకుంటారా అనేప్పటికీ సరే వెంటనే మాస్టర్గా చెప్తే బాబాకి అభ్యంతరం ఏమి ఉండదు, ఎక్కడైతే చేశారో తవ్వండి, అస్థిగలు ఉంటాయి కదా తీసి నిమగ్నం చేసేయండి అని చెప్పారు. ఇంకా బాబా మాస్టర్ గారి దగ్గరుండి దయతో ఆ అస్థిగలు తీయించి సముద్రం నిమగ్నం చేయించేసి వాస్తు శుద్ధి చేశారు. అంటే బాబాకి అటువంటి ఏమి ఉండరు. చేసింది వరుణ దీపం గారు. ఏం చేసిన తర్వాత ఆయనకి అబ్జెక్షన్ ఉంటుంది. అయిన తర్వాత అందరూ కలిసి బాబా పారాయణ చేసుకుంటూ ప్రయాణం సాగించారు. మాస్టర్ గారు చెప్పారు, మీరేదో పాకేసుకున్నారు, దుని ఉంటేనే కదా మంచిది, దుని లేకుంటే బాబా ఒప్పుకోడు కదా, దుని కావాలి కదా అన్నప్పుడు దుని లేకపోతే అదే షిరిడి అవుతుంది అని బాబా గారి మాట లేని మీరు దుని ఏర్పాటు చేసుకుంటే మందిరం ఏర్పాటు కూడా అలాగే జరుగుతుంది. ముందు దుని ఏర్పాటు చేయండి, మందిరం దాని దగ్గర వస్తుంది అన్నప్పటికీ అటైతే మాకు షిరిడి నుంచి మాకు దుని లభించాలని కూడా మేము పారాయణ చేస్తామన్నారు వీళ్ళు. అక్కడ షిరిడి నుంచి దుని అది వీలు కాదని చెప్పాడు మాస్టర్ గారు. అదే వీలు అవుతుంది, అది వీలే కాదు, వాళ్ళు దుని ఇవ్వరు అని చెప్పారు. కానీ వీళ్ళు పారాయణ చేశారు. ప్రయాణం అయ్యారు. ప్రయాణం అవుతున్నారు. కానీ కొంత దూరం వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న తండ్రికి కంట్లో నుంచి నీరు తాగడం ప్రారంభించింది. ముందు హైదరాబాద్ వెళ్ళారు, నాంపల బాబాను దర్శించారు. అక్కడే ఆయన పరిస్థితి సీరియస్గా ఉంది. అక్కడి నుంచి మాణిక్య నగర్ వెళ్ళారు. వెళ్ళగానే అందరూ ఆయన సమాధానానికి వెళ్ళారు, ఈయన మాత్రం బస్సులో ఉన్నారు స్ట్రెచ్చర్ మీద. అప్పటి వరకు అన్కాన్షియస్లో ఉండి అప్పుడప్పుడు కోలుకుంటున్న వాళ్ళ నాన్నగారు మాణిక్య నగర్ వెళ్ళగానే ఇక్కడ చాలా పవర్ఫుల్గా ఉంది ఈ స్వామి, నన్ను తీసుకోండి అన్నాడు. సరైన మంచాన్ని తెచ్చరమాల పెట్టుకొని మాణిక్య నగర్కి అక్కడ తీసుకెళ్లారు. ఆడ కొద్దిగా కోలుకున్నాడు. గాన్గాపురం వెళ్ళారు, సంఘంలో స్నానం చేయించారు. పేషెంట్ని బాగా ఆలోచించండి, ఇక్కడ స్నానం చేయించారు. అందరితో కలిసి ఆడ భిక్ష ఏర్పాటు భిక్ష తీసుకుంటారు కదా, ఆ భిక్ష వీళ్ళు ఇచ్చారు, వీళ్ళు తీసుకున్నారు. అక్కడి నుంచి అక్కలకోటకి వెళ్ళారు. అక్కలకోట వెళ్ళిన తర్వాత అక్కలకోట స్వామిని వాళ్ళ తండ్రి గారు దర్శించారు. అక్కడికి నర్సోబావాడు వెళ్ళాలనుకున్నారు. ఇప్పటికీ వెళ్దామా, అది టూర్లో లేదు, వెళ్దామా వద్దా అనుకున్నారు. సరే నర్సోబావాడు బయలుదేరారు. బయలుదేరిన తర్వాత స్థలం ఇచ్చారు కదా మందిరానికి ప్రసాద్ తల్లి గారు. ఆ నర్సోవాడలోనే ఆ రోజు ఆమె తిథి వచ్చింది. తిథి వస్తేనే ఏదో మామూలుగా పూజ చేస్తారు కదా, చేసిన తర్వాత ఎవరో ఒక మహాత్ముడికి అతిథి రావాలి కదా, ఆ అతిథే మాస్టర్ గారు. నర్సోబావాడి బ్రహ్మక్షేత్రంలో వాళ్ళ అమ్మగారి తిథి రావడం, ఆ తిథిలో మాస్టర్ గారికి భిక్ష ఇవ్వడం ఎంత అదృష్టము. అంటే బాబా ఆమెకు
సద్గతి ప్రసాదించాడు. అంటే పవిత్ర పుణ్యక్షేత్రంలో అటువంటి కార్యక్రమాలు చేస్తే, అంటే తిథి కార్యక్రమం చేస్తే వాళ్ళ సద్గతి లభిస్తుంది. దీనికి మన బాబా చేతలు వస్తుంది. ఎవరి సంఘటన? దోమల సంఘటన. దోమల బారి చనిపోతే మాసికం చేసేవాడు. 5వ మాసం 4వ మాసానికి బాబా సిడ్డిట్లు చేయమన్నాడు, తన సన్నులు చేయమన్నాడు. అలాగే ఈ ప్రసాద్ తల్లి గారికి నర్సోగవాడి క్షేత్రంలో వాళ్ళ సన్నిధిలో జరిగింది. అక్కడి నుంచి కోల్హాపూర్ వెళ్ళారు. అప్పటికి తండ్రి గారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మళ్ళీ గుర్రెపెట్టిన నా స్ట్రోకులు అన్కాన్షియస్ వెళ్ళిన వ్యక్తి అయిన తర్వాత వెంటనే షిరిడీకి వెళ్ళి శివనేశ్వర స్వామిని మనం విన్నాం. ఆయన పోయి మాకు షిరిడీ నుంచి దుల్లోకి మీకు దుని అగ్ని తీసేవాడి అన్నారు. అప్పుడు ఇంత జనం ఉండేవారు కాదండి. అప్పట్లో షిరిడీకి వెళ్తే శివనేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళమని చెప్పాడు మాస్టర్ గారు. వెళితే దుని పూజ ఆయన మా చేతి చేయించేవాడు, అంటే వెళ్ళి వచ్చి చేయించేవాడు. ఆయన పోయి కొబ్బరికాయ ఇచ్చేవాడు, దుని ఓపెన్ చేసేసి దునిలో ఆయన స్వయంగా వేయించేవాడు. అందుకని ఆయన చెప్తే అగ్ని ఇస్తారనే ఉద్దేశంతో వీళ్ళు విశ్వనాథ స్వామిని అడిగారు, అటువంటి ఆశ్రయం పెట్టుకోవద్దు, విభూతి తీసుకొని మీరు దుని ఏర్పాటు చేసుకోండి అన్నాడు. పక్క రోజు రథసప్తమి, అంటే ఇంచుమించు జనవరి ఆ ప్రాంతం ఉండొచ్చు రథసప్తమి అంటే. వెళ్ళిన తర్వాత మందిర సంకల్పంతో ద్వారకామాయిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయిన తర్వాత మధ్యాహ్నం హారతి 12 గంటలకి, 11 గంటలకి వీళ్ళు ద్వారకామాయిలో ఉన్నారు. ఉండి మాస్టర్ గారు హారతి ఇస్తున్నారు. ఇస్తుంటే 12 గంటలకి దుల్లో నుంచి నిప్పుకొని తీసుకుపోవాలి కుంపటిలో. అలా ఒకరు వచ్చి తీసుకొని పోతూ ఒక దుల్లో నుంచి ఒక నిప్పు కడిక వాళ్ళ పల్లెలు లేచి వెళ్ళిపోయాడు. మాస్టర్ గారి సంకల్పం ఎలా పనిచేసింది చూడండి ఇక్కడ. వెంటనే ఆ అగ్ని వేసింది ఎవడు వెళ్ళిపోయాడు. మాస్టర్ గారు సాష్టాంగ నమస్కారం చేసుకున్నారు. దుని ముందు అగ్ని ప్రసాదించమని బాబాను కోరడం, ఆ లేచే లోపల ఆ వాళ్ళ నిప్పు కణికలు అందులో వేయడం, ఇంకా ఆనందానికి అందుబాటు లేదు. దాన్ని కాపాడుకోవాలి కదా. వెంటనే ఏం చేశారు, బాబా నమస్కారం పెట్టి సప్తాహానికి వచ్చి ఇంకా ఆరిపోకుండా చూసుకోవాలి. అది మనం వెలిగిస్తే అది శ్రీడి దుని ఎలా అవుతుంది, దానికి కుంపటి కావాలి. కుంపటి అయితే పనిచేస్తారు అనుకోండి, బూడిద రాలిపోతూ ఉంటుంది, నిప్పు పెరుగుతుంటుంది కదా. వెంటనే మహల్సాపతి ఇంటి పక్కనే కుంపటి దొరికింది. బొగ్గులు కావాలి. బొగ్గులు కావాలంటే ఎవరు ఇస్తారా అంటే, అప్పుడు షిరిడి ఇంత డెవలప్ కాదు కదా 1988 ప్రాంతాలంటే. వెంటనే మహల్సాపతి ఇంట్లో పోయి బొగ్గులు అడిగారు. అడిగితే దేనికని అడిగేదాన్ని, దీనికంటే భయం కదా, పాలు కాసుకోవాలి పిల్లలకి అడిగినప్పటికీ ఆమె బొగ్గులు ఇచ్చింది. ఎవరింట్లో వచ్చింది, మహల్సాపతి ఇంట్లో బొగ్గులు వచ్చింది. అవి తీసుకొని ఇంక ఎక్కడ దాన్ని కాపాడుకుంటాము, షిరిడి బస్సులో ప్రయాణం, దాదాపు 3 బస్సులు లాగా ఉంటుంది. పెద్ద అండా ఉంది కదా, మన అంటా ఉంది సరే, ఆ అండాలో ఇది పెట్టారు కుంపటి పెట్టి కొద్ది కొద్దిగా రాత్రంతా పాడుతున్నాడు. కుంపటి పెట్టి పొగ రాకుండా ఉంటుందా, పొగ వస్తుంది. పొగ వస్తే బస్సులో పొగ వస్తూ ఉంటే చుట్టుపక్కల ఏమంటారు, ఇదేదో బస్సు కాలిపోతా అనుకుంటారు కదా. రాత్రంతా పొగ వస్తుంది. కానీ ఎవ్వరు ఆ చుట్టుపక్కల ఎవ్వరు కూడా, బస్సులో ఇప్పుడు డ్రైవర్లు ఆడ కాసుకుంటారు, వేరే బస్సులో పెడతారు కదా, ఎవరు కూడా ఏమిని అడగలేరు. అంటే వాళ్ళ పొగ కనిపించలేదు కాబట్టి. అలా అయిన తర్వాత వెంటనే ఒంగోలుకి బయలుదేరారు. బయలుదేరి వెంటనే ఫోన్ చేసి చెప్పారు, ఈ మాదిరిగా అగ్ని తీసుకొస్తున్నామనేసి. ప్రయాణం చేసినంతసేపు నిద్రలే, ప్రతి క్షణము దాన్ని చూసుకుంటూ బస్సులు కాపాడుకుంటూ ఒంగోలు వచ్చి చేరారు. ఒంగోలులో దునిలో కలిపారు. మొట్టమొదట కలిపింది షిరిడీది దుని, ఒంగోలు దునిగా. మాస్టర్ గారి యొక్క తపోక్షేత్రం, తప ఫలితం. ఒంగోలులో దుని ఏంటంటే షిరిడీలో దుని. షిరిడీలో వెళ్ళకపోయినామే అని బాధ లేకుండా మాస్టర్ గారు తన ఒక మరొన అందదీపం అయ్యి ఒంగోలు దునిలో ఆ షిరిడీని కలిపారు.
అక్కడి నుంచి ఇంకా ఒంగోలు కావలికి ప్రయాణం అయ్యారు. అప్పటికి భయంగానే ఉంది, వాళ్ళ నాన్న ఎలా అయిపోతాడేమో అనే సంగతి. ఎక్కడ ఏమీ జరగలేదు. ఇంకా అక్కడి నుంచి కావలి తీసుకొచ్చారు. దాన్ని కాపాడాలి కదా, ఇప్పుడు రొంత కాపాడే దుని కట్టలేదు, దాన్ని కాపాడుకోవాలి. ఎలా కాపాడుకుంటాము? ఇదేదో అనకడ కోరేశారు, అది జరిగిపోయింది. ఇప్పుడు భారతంలో కుంతీదేవి మహర్షి వరమిస్తే నిజమవుతాం కానీ సూర్యుడిని ప్రార్థించడం, కర్ణుడి పుట్టడం, పెళ్లి కావాలి పుట్టినప్పుడు ఏమవుతుంది? దాన్ని కాపాడుకోవాలి, వదిలేశారు కదా, అమ్మాయికి మార్పరిచి అయిపోతుందని వీళ్ళు బాధపడ్డారు. అడంగానే ఉదయం వచ్చేసింది, దాన్ని కాపాడుకోవాలి. ఎవరు కాపాడుకుంటారు? వీళ్ళు ఎప్పుడు చెప్పారు, సరే మా ఇంట్లో పెట్టుకుంటాం అనుకున్నాను అన్నారు వీళ్ళు. బాబా బ్రహ్మచారి, గృహస్థితిలో ఉండకూడదు అనేటప్పటికీ సరే అని వాళ్ళు చిన్న పాకేస్తున్నారు కదా, అక్కడే అందరూ వంతుల వారికి వేసుకొని దాన్ని కాపాడుకొని ఆ తర్వాత దుని ఏర్పాటు చేసుకున్నారు. మందిరంలో ప్రయత్నిస్తూ డ్యూటీ ప్రకారంగా చేసుకుంటూ 24 గంటలు కనిపెట్టుకుంటూ ఆ దునిని కాపాడారు. నిరంతరము హారతులు, మధ్యాహ్నం నైవేద్యము, నిరంతరం దుని సేవ చేసుకుంటూ పారాయణ చేసుకుంటూ 4 హారతులు ఇచ్చుకుంటూ 9 నెలలుగా మందిరంలో పూజలు లేకపోయినా ఒక్కొక్కరు చేసుకుంటూ పూజను ప్రారంభించుకుంటూ ఆ దునిని కాపాడుకుంటూ ప్రశాంతంగా సత్సంగంలో వాళ్ళు నిమగ్నమయ్యారు. ఆ తర్వాత నెల్లూరు జిల్లాలో ప్రథమంగా ఏర్పడిన అనేక మందిరాలు ఉన్నాయి, కానీ దుని నిర్వహణ చాలా కష్టం. దుని నిర్వహణ చాలా కష్టం. ఇప్పటికీ చాలా బాబా మందిరాల్లో కొన్ని దుని నిర్వహించలేకపోతున్నారు కొంతమంది. కానీ అటువంటిది కూడా కావాలో దుని నిర్వహణ సంపూర్ణంగా జరిగింది. అప్పటి నుంచి ఒంగోలు నుంచే నిప్పు కణికలు అన్ని దేవాలయాలకు వెళ్ళాయి. ఆ తర్వాత విద్యానగర్ రావడం, అదేవిధంగా సూర్యుపేట, అట్లా అన్ని ఊళ్ళలోకి వచ్చినాయి అన్నమాట. అంటే ప్రతి ఒక్క ఊరిలో కూడా బాబా షిరిడి యొక్క దుని అగ్ని కణిక ఉంది. అక్కడ వెలిగించుకున్న ఆ దీపం అన్ని ప్రాంతాల్లో భరద్వాజ మాస్టర్కి వెలిగించారు. ఈ విధంగా ఆంధ్రదేశం అంతటా కూడా బాబా యొక్క దుని ఇప్పటికీ వెలుగుతూనే ఉంది. మాస్టర్ గారి కృప వల్ల అనేక దత్తక్షేత్రాలు దర్శించడం జరిగింది. మాస్టర్ గారు ఎన్నోసార్లు షిరిడి వెళ్ళారు కదా, అప్పుడే మాస్టర్ గారికి దుని కావాలని ఆయనకి సంకల్పం కలగల. ఇప్పుడు మాత్రం కలిగింది. అది మా పూర్వజన్మ సుకృతి. అంతే కదా, ఎన్నోసార్లు మాస్టర్ షిరిడికి వెళ్ళారు, ఇప్పటి నుంచి వెళ్తున్నారు కదా, షిరిడిలో దుని కావాలని సంకల్పం ఏం కలగల, అప్పుడు కలిగింది. అంటే పారాయణ ఫలితం వల్ల ఇటువంటి సత్ఫలితం మనకి లభిస్తుంది. అక్కడి నుంచి కావాల నుంచి దుని తీసుకుపోయిన వాళ్ళు ఉన్నారు, ఒంగోలు నుంచి దుని తీసుకుపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇవన్నీ ఒక కళామారంగా జరిగిందట. అంతే కదా, షిరిడిలోకి దుని మనకి దక్కడం అంటే ఒక అదృష్టమే కదా. ఇవన్నీ కూడా మా అదృష్టం, మా పెద్దలు చేసుకున్న పూజాఫలం. ఆ పదం వాడారు ఇక్కడ. ఇప్పుడు మన పెద్దలు చేసుకున్న పూజాఫలం కూడా మనకి ఇటువంటి స్థితి వచ్చింది మనం భావించాలి. అంటే పెద్దలు మర్చిపోవద్దు అని. ఈ విధంగా మాస్టర్ గారితో షిరిడి ప్రయాణం, అటు పిల్లలు అటు వృద్ధులు వెళ్తుంటే మాస్టర్ గారికి ముచ్చట వేసింది కాబోలు అందుకు తీసుకుపోయాడట ఆయన. ఎట్లా అంటే అతను నిలుస్తున్నాడు, ఒక్కొక్క బట్టను ఒక్కొక్కసారి రేపు తీసుకోవడం కాకుండా సాగండి, ఒక్కొక్క బట్ట గుత్తికి తీసుకుపోకుండా అన్ని బట్టలు మూట కట్టుకొని ఒకేసారి రేపు తీసుకుపోయినట్లుగా ఉందంటే వాళ్ళకి. అంటే అందరి యొక్క మనిషి యొక్క మలినాన్ని పోగొట్టే విధంగా. అందుకే మాస్టర్ గారు చాలాసార్లు షిరిడి ప్రయాణం అయ్యారండి, అందరి కోసం వెళ్ళారు. ఒకసారి రేపు తీసుకున్నట్టుగా ఉంది. వారందరితో దత్తక్షేత్రాలు ఎంతమంది చేయించాడు, షిరిడి సందర్శనం చేయించాడు. మాస్టర్ గారు అపారణ కరుణ వల్ల మొక్కు తీర్చుకున్నారు. అంటే వాళ్ళ నాన్నగారు బతికారు కదా కొంతకాలం, అంటే మొక్కు తీర్చుకున్నారు. మాస్టర్ గారు ఎంతమందితో ప్రయాణం సాగించారు, కానీ మాస్టర్ గారితో పోయే అదృష్టం వీడికి లేకుండా పోయింది. తెలిసి కూడా ఎప్పుడు ఆ సందర్భాలు అట్టుంటుందో, అంటే మహాత్ములతో ప్రయాణం ఎంత దివ్యమైన శాంతి కలిగిస్తుందో. ఆ విధంగా దుని ప్రారంభమైనప్పటి నుంచి దానికి నందదీప్ సాయి మహారాజ్ అని పేరు పెట్టారు.
ఏది షిరిడి మందిరానికి నందదీప సాయి సమాజ్ అంటే నందదీపం, మరో నందదీపము, ఆ నందదీపం అక్కడ ప్రారంభమై అనేక ప్రాంతాల్లో అలా నేటికి వెలుగుతూనే ఉన్నాయి. అది మరో నందదీపం మన ప్రాంతానికి కలవడానికి కారణం. ఇట్లా ఈ భరద్వాజ మాస్టర్ యొక్క నిజస్థితి అప్పుడు బయటపడింది. ఎందుకంటే 3 సార్లు ప్రాణంతో పోయిన వ్యక్తి లేచి కూర్చోవడం, అటువంటి వ్యక్తిని తీసుకొని షిరిడి యాత్ర చేయడం, అద్భుతమైన బాబా స్వతహాలు వెలిగించిన ఆ దుని నుంచి నిప్పుకడని తీసుకొచ్చి ఒంగోలులో కలపడం, ఇవన్నీ కూడా మాస్టర్ గారి యొక్క దివ్యస్థితి మనకి ఇక్కడ అర్థమవుతుంది. మాస్టర్ గారి యొక్క కరుణ, బాబా యొక్క దయ ఇలాగే ఎప్పుడు మనందరికీ లభ్యం కావాలని ప్రార్థన చేద్దాం. దీన్ని మాస్టర్ గారు దుని చెప్తున్నాడు, హృదయమే దునిగా మార్చుకో. నీ హృదయం నిరంతరము దుని వెలుగుతూనే ఉంటుంది. దుని అంటే ఒక పీఠం అనుకుందాం, అందులో వెలిగేది అగ్నే వివేకం. ఈ శరీరమే అనుకుందాం, ఈ శరీరము దుని అనుకుందాం. ఇందులో నిరంతరము వివేకం, ఆలోచనతత్వం, అన్వేషకతత్వం నిరంతరం వెలుగుతూ ఉండాలి, ఆరిపోకూడదు. కాసేపు వివేకము, కాసేపు అవివేకము, కాసేపు తెలివి, కాసేపు మందం, అట్లా ఉండకుండా నిరంతరం వెలిగించుకో, నిరంతరం ఆలోచించుకో. వివేకమే అగ్ని కావాలి. ఆ అగ్ని వెలిగించాలంటే మన యొక్క అజ్ఞానమే అనే భావాల్ని అందులో నిలబెట్టాలి. అదే కట్టెలు. అజ్ఞానమైన భావాలని కట్టెలుగా ఉపయోగించు. అది నిరంతరం వెలగాలి. వెలిగితే ఎప్పుడు జ్ఞానం ఉంటుంది. ఎప్పుడు లివ్ ఇన్ ప్రజెంట్ అండి. గుర్తుగా మీరు చెప్పాలంటే ప్రజెంట్లో, వర్తమానంలో ఉండు, ఎరుగులో ఉండు. అందులో కట్టెలు కాలితే ఏమవుతుంది? బూడిద వస్తుంది. విభూది, విభూదే జ్ఞానం అన్నాడు. విభూదే జ్ఞానం. విభూది అంటే విశిష్టమైనది, వినూత్నమైనది అని భావించుకున్నాం మన భాషలో. అంటే ఏంటి? ఏది తగలబెట్టినా, ఏది కాల్చినా చివరికి తయారది బూడిద. బూడిద తెలుపు, స్వచ్ఛము, నిర్మలత్వము. కాబట్టి నువ్వు ఏ అందరిలో ఉన్నది కూడా ఏమి జరిగినప్పటికీ కూడా ఒకే తత్వం ఉంటుంది అని ఎరుకుతూ ఉండు. ఆ జ్ఞానాన్ని నువ్వు అలవర్చుకో, నువ్వు పొందు. అలా చేస్తే అదే విశ్వవిభుని అలంకారము. మాస్టర్ గారు చెప్పిన నిర్వచనం ఇది. ఎప్పుడైతే జ్ఞానమే నువ్వు ఆ తత్వాన్ని కలిగి ఉంటావో అదే విశ్వవిభునికి అలంకారము. అంటే ఏమిటి? అదే విశ్వవిభుడు. పేరు చెప్పలే. ఈ విశ్వానికి ఎవడైతే విభుడో వాడికి అలంకారం ఇదే. ఆ భావాన్ని ఉంచుకో. సర్వ దుఃఖ దోష పరిహారమైన అదే మహాప్రసాదం. ఏది? ఆ భావాన్ని ఉంచుకోవడమే మహాప్రసాదం. భౌతిక ప్రసాదం కాదు. ఆంతరిక ప్రసాదం ఏంటంటే సర్వ దుఃఖ దోష పరిహారం. సర్వ దుఃఖ దోష పరిహారం ఏది? జ్ఞానం. సర్వ జ్ఞానం ఉంటే ఇక దుఃఖం ఎక్కడ ఉంటుంది? ఇంకా పాపం చేయాలన్న అవకాశం ఎలా ఉంటుంది? పాప పరిహారం అన్నాడు అంటే ఇక్కడ పాపం పోతుందని కాదండి, తిరిగి పాపం చేయాలని ఆలోచన రాకున్నాడు. రెండోది, ఆ పాపాలను శిక్షపడి మనం అనిపించేటప్పుడు సంతోషంగా ఉండడం. కాబట్టి సర్వదుఃఖ పాప పరిహార మహాప్రసాదం ఏదంటే జ్ఞానము, వివేకము. ఆ దుని చూసినప్పుడు మనం గుర్తు రావాల్సింది అది. ఈ దేహమే దునిపీఠం అంటే నిరంతరం మన అజ్ఞానం అనే కట్టెలను అందులో వేసుకుంటూ వివేకాన్ని రగిల్చుకుంటూ ఆ వివేకం నిరంతరము ఆరిపోకుండా చూసుకుంటూ అలా ఉన్నప్పుడు అందులో నుంచి రాలేది ఆ తెల్లది విభూతి జ్ఞానం అని గుర్తుపెట్టుకుంటూ ఆ జ్ఞానమే భగవంతునికి అలంకారం అంటే ప్రియం. ఇప్పుడు అలంకార ప్రియుడు అంటారు, అభిషేక ప్రియుడు అంటారు. అంటే ఏంటి? వారికి ఇష్టం అని చెప్తున్నాడు. వాడికి భౌతికంగా వాడికి ఇష్టం ఉండదు, భావం. అలంకార ప్రియుడు వైష్ణవ అయితే అభిషేక ప్రియుడు శైవం అంటారు. కాబట్టి వాళ్ళకి ప్రియమైనది అలంకారం. ఏది? జ్ఞానం అనే అలంకారం.
ఆ జ్ఞానం కలిగి ఉంటే సర్వ దుఃఖ పాప పరిహారం. ఆ పాప పరిహారమే అది మహాప్రసాదము అని చెప్పడమే మాస్టర్ గారి యొక్క జీవిత విధానం. కాబట్టి భరద్వాజ మాస్టర్ గారు ఆయన మరో నందదీపంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు వెలుగుతూనే ఉన్నారు. ఆ భావాన్ని గుర్తుపెట్టుకుంటూ మరో నందదీప స్వరూపుడైన భరద్వాజ మాస్టర్ గారిని నిరంతరం ఆయన చెప్పిన జీవిత మార్గంలో మనమందరం ప్రయాణం సాగిద్దాం. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु भरद्वाज महाराज की जय. गुरुदेव दत्त.